ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా. మాజీ సర్పంచ్ రాజేందర్ మరియు వెల్మకన్న గ్రామస్తులు ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతున్న విషయం లిఖిత పూర్వకంగా సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చట్టరీత్యా చర్యలు తీసుకోవడం లేదని ఈ రోజు కౌడిపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు వెల్మకన్న మాజీ సర్పంచ్ రాజేందర్ ఆధ్వర్యంలో గ్రామస్తులతో ధర్నా చేశారు. వివరాల్లోకి వెళ్తే కౌడిపల్లి గ్రామానికి చెందిన మోతిలాల్ గౌడ్ గతంలో సర్వే నెంబర్ 447లో వాళ్ళ నాన్న పేరు దుర్గా గౌడ్ పేరు మీద 1986వ సంవత్సరంలో సర్వే నంబర్ 447/1లో 1.20 గుంటలు, 1991వ సంవత్సరంలో మోతి గౌడ్ సన్ ఆఫ్ దుర్గా గౌడ్ పేరు మీద 447/1లో 1 ఎకరా, 2009వ సంవత్సరంలో 447/1లో 1 ఎకరా అసైన్ పట్టా భూమి నిబంధనలకు విరుద్ధంగా నమోదు చేయించుకోవడం జరిగిందని గ్రామ మాజీ సర్పంచ్ రాజేందర్ అన్నారు. వెల్మకన్న గ్రామ శివారులో ఉన్న 447 సర్వే నెంబర్లో ఒకే కుటుంబానికి ఒకే సర్వే నెంబర్లో 3 సార్లు పంచనామా లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఎలా ఇస్తారని ప్రశ్నించారు. గతంలో 1986లో ఎకరా 20 గుంటలు వాళ్ళ నాన్న పేరు మీద అసైన్మెంట్ పట్టా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 1991లో మరి ఒక ఎకరా గుంట అదే సర్వే నెంబర్లో అదే కుటుంబానికి పట్టా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 2009లో అదే మోతిలాల్ గారికి ఎకరా అసైన్మెంట్ పట్టా ఇవ్వడం జరిగింది. అతను కాస్ట్లో 20 గుంటలు కూడా లేడు. అతనికి 2009 వరకు వచ్చేసరికి 3 ఎకరాల 20 గుంటలు అయింది. ఆయన వెల్మకన్న గ్రామానికి చెందిన వ్యక్తి కానే కాదు. అలాంటి వ్యక్తికి మా ఊరు కాకుండా కానీ 3 ఎకరాల 20 గుంటల భూమి ఈరోజు రికార్డుకి ఎక్కింది. కాబట్టి అతను ఇంత రోడ్డు పడుతున్న చెట్లను, కొమ్మలను జేసీబీలతోటి తొలగిస్తూ ఆక్రమిస్తున్నాడు. అట్టి విషయాన్ని మా గ్రామ ప్రజలు గుర్తించి అడ్డుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ వచ్చి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఎంఆర్ఓ గారు మాట ఇవ్వడం ఏం జరిగిందంటే దాని మీద ఎంక్వైరీ చేసి తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరిగింది. ఇప్పటికైనా ఆ ప్రభుత్వ భూమిని ప్రభుత్వం ఆక్యుపై చేసుకొని మా ఏరియాలో కౌడిపల్లి మండలంలో డిగ్రీ కాలేజే లేదు. డిగ్రీ కాలేజ్ చింతకుంటలో వెళ్ళి చదువుతున్నారు. కౌడిపల్లి మండలంలో ప్లేస్ లేక ఇక్కడ శాంక్షన్ కూడా లేదు. కాబట్టి ఈ స్థలంలో ఒక డిగ్రీ కాలేజ్కి కేటాయించాలి. మిగతా ప్లేస్ను మా గ్రామంలో ఉన్న పేద ప్రజలకు ఇండ్ల స్థలాల కోసం కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.